నయోమి ఏం చేసిందంటే, ఆ ప్రాంతంలో కరువు ఉందని చెప్పి ఎలిమెలకు, నయోమి, మహలోని, కిలియోన్ నలుగురు బయలుదేరి ఏం చేశారు తెలుసా అండి? మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కరువు ఉంది కదా అని చెప్పి వెళ్ళిన వారు దేవుడు ఏర్పరిచిన స్థానములో నుండి, బాగా అర్థం చేసుకోండి, గాడ్ ప్లాన్ దెమ్ టు స్టే ఇన్ బెత్లెహేమ్. దేవుని సన్నిధి ఉన్న ప్రాంతం, వారి పిలుపు ఏర్పాటును అభిషేకించిన ప్రాంతం బెత్లెహేమ్ ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వారు కరువు ఉంది కదా అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. మరి మీతో కరువు లేదా? మీతో కూడా బతికారు కదా, బయలుదేరి వెళ్ళిపోయారు. చూడండి, బైబిల్ రాస్తుంటది 10 సంవత్సరాలు టైం తీసుకున్నారట తిరిగి రావడానికి. ఇప్పుడు కరువు వచ్చిన ఒక ప్రాంతంలో తిరిగి బెత్లెహేమ్ లో సమృద్ధి ఉందని తెలిస్తే వెంటనే బయలుదేరి రావాలి కదా. ఏ సమృద్ధి కొరకు పోయారో, ఏ జీవం కావాలని పోయారో, బతకాలి మేమని వెళ్తే వారు బ్రతకలేదండి. 3 సమాధులు కళ్ళ ముందు, ఎలిమెలకు సమాధి, మహలోని సమాధి, కిలియోని సమాధి, ఆ మోయాబు ప్రాంతంలో 3 సమాధులు వెక్కిరి చూపులు చూస్తున్నాయి. డోంట్ డిలే యువర్ కమింగ్ బ్యాక్ జర్నీ. దేవుడు నేను పిలుస్తున్నాడా? దేవుని మందిరానికి త్వరగా వచ్చేయి. ఆలస్యం చేసుకొని టైం తీసుకుంటే అపవాది విలేతాండవ మాడతాడు. పడిపోయావా, దూరం అయ్యావా, వెంటనే రా దేవుని దగ్గర. గ్యాప్ తీసుకోకు, సర్వనాశనం అయిపోతావు తర్వాత. డోంట్ గివ్ స్కోప్. అందుకొక బైబిల్ రాస్తుంది, అపవాదికి చోటు, డోంట్ గివ్ స్పేస్. వాడికి చిన్న ప్లేస్ ఇస్తే మొత్తం సర్వనాశనం చేస్తారండి వాడు.